సో వాళ్ళు ఇక్కడ రెఫర్ చేస్తే ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ ట్రీట్మెంట్ జరగడం, ఇదంతా 12 days కి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. బేబీ చనిపోయిన 5 o'clock కి బేబీ చనిపోతే ఈవినింగ్ 7:30, 8కి ఇంటిమేషన్ ఇచ్చారు. అప్పుడు నేను ఫీడింగ్ కోసం వచ్చాను ఆ రోజు. అప్పుడు కూడా నాకు తెలియదు, అది నేను క్యాచ్ చేశాను. 5కి లోపల చనిపోతే బేబీకి ఇట్లా అని చెప్పకోకుండా 7:30, 8కి ఇంటిమేషన్ చేయడం ఏంటి? అసలు ఏంటి మేడం, ఇన్ని చిన్న పిల్లోడికి ఇన్ని చేస్తారా? అసలు ఏడ్చలేదని తీసుకొచ్చారంట బాబుని. ఏడ్చాడు మేడం, కొట్టాక ఏడ్చాడు బాబు. నేను విన్నా, నేను స్టిచెస్ వేసుకున్నప్పుడు కూడా నాకు వినపడేది. బ్లడ్ టెస్ట్ ఉంటాయి మేడం, ఆ వెనకాల బ్లడ్ టెస్ట్ రూమ్ చూడండి ఒకసారి. అది ఏంటి ట్రీట్మెంట్ మేడం? మా పిల్లోడికి ఒకటి ఇన్ని ఉన్నాయంటే భావన నైటింగేల్ ప్రొవిన్షియల్ హాస్పిటల్లో నా సాధారణ కాన్పు జరిగింది. అక్కడ బిడ్డకు బాగాలేదని వారాహ హాస్పిటల్ డాక్టర్ గారు ఆ బిడ్డను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినారు, కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఎక్కువ ఇచ్చారని వాళ్ళ భావన న్యాయమ కంప్లైంట్ చేసింది. దానికని ఈరోజు ఆర్డీఓ మేడం గారు కూడా అక్కడ ఫ్లోరెన్షియల్ నైటింగేల్ హాస్పిటల్ విజిట్ చేసింది. ఆమెతో పాటు మేడంతో పాటు మేము కూడా ఇక్కడికి విజిట్ చేసి దీన్ని విచారణ చేయడానికి వచ్చాము. కానీ డాక్టర్ గారు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ డాక్టర్ గారు పెడియాట్రిషియన్ కాబట్టి డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ అదంతా ఒక చిన్నపిల్లల వైద్యులకు మాత్రమే ఏం చేశారు ఏమనేది అర్థమవుతుంది. కాబట్టి మేము డిఎంహెచ్ఓ సార్తో మాట్లాడి ఒక కమిటీని వేయించి దాని సమగ్రంగా విచారణ జరిపిస్తాము. అది ఏమి అనేది విచారణ చేస్తాము దీని మీద హాస్పిటల్